వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. ముందుగా వీటీ న్యూస్ ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బద్వేలులో ఫలితాలపై డిప్యూటీ సీఎం ప్రశంసలు. డాక్టర్ సుధా గెలుపు చారిత్రాత్మకమన్న ఉప ముఖ్యమంత్రి. విశాఖలో దీపావళి పండుగ శోభ. కొనుగోలుదారులతో స్టీల్ సిటీ కిటకిట. తుది దశలో విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణం. పనులను పరిశీలించిన నేతలు. విజయనగరంలో గిరిజనులపై దౌర్జన్యం. కులం పేరుతో దూషిస్తూ భూములు లాక్కునే యత్నం. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ నేతల సమావేశం. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి భంగపాటు తప్పదని హెచ్చరిక. ఇక వివరాల్లోకి వెళ్తే, బద్వేలు ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి సుధా గెలుపుపై డిప్యూటీ సీఎం అంజద్ బాషా స్పందించారు. బద్వేలులో మీడియాతో మాట్లాడుతూ ప్రజలు చారిత్రాత్మక విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ కు అందజేశారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ సుధాను ఆశీర్వదించినందుకు బద్వేల్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సంక్షేమం అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధికి ఓట్లు వేశారని అన్నారు. బీజేపీకి వచ్చిన ఓట్లు నేరుగా వచ్చినవి కాదని, బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కలిస్తే వచ్చిన ఓట్లని అన్నారు. తిరుపతి ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే పునరావృతం అవుతాయని భావించి ఆఖరి నిమిషంలో టీడీపీ పోటీ నుంచి తప్పుకుందని చెప్పారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు అనవసర ఆరోపణలు మానేసి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు. మరి అలాంటి వ్యక్తులు ఈ ఉప ఎన్నికల్లో సారథ్యం వహిస్తూ బద్వేల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి నాయకులకందరికి కూడా వాళ్ళకందరికి కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఇవాళ అన్ని 282 బూతుల్లో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు మరియు జనసేనకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు మాత్రమే ఏజెంట్గా కూర్చున్న పరిస్థితి కూడా మనం చూశాం. ఇన్ని చేసినా కూడా ఇవాళ వాళ్ళు దక్కించుకునేది కేవలం 21,000 ఓట్లు మాత్రమే. డిపాజిట్ కూడా కోల్పోవడం జరిగింది. నిజంగా ప్రజలు చాలా వివేకులు. ప్రజలకందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా కులాలు చూడకోకుండా, మతాలు చూడకోకుండా, ప్రాంతాలు చూడకోకుండా, పార్టీలు అసలే చూడకోకుండా ఈరోజు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఇవాళ మన ముఖ్యమంత్రి గారికి ఈరోజు ప్రజలందరూ కూడా పట్టం కట్టడం జరిగింది. ఎవరైతే సంక్షేమ ఫలాలు అందుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఓటింగ్లు పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. తద్వారానే ఇవాళ 90,000 పైచిలుకు ఓట్లతో ఈరోజు డాక్టర్ సుధా గారు ఘన విజయం సాధించడం జరిగింది. ఖచ్చితంగా ఇది అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాన్ని పక్కన పెట్టి ప్రజలకు మేలు జరుగుతూ ఉంటే దానికి ఆహ్వానించాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షాలపైన ఉంది. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందుకోకూడదని చెప్పి ఈరోజు ఏ విధంగా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు ఏ విధంగా అడ్డుపుల్ల వేస్తుందో మనకందరికీ కూడా తెలిసిన విషయమే. ఇవాళ విశాఖలో దీపావళి పండుగ శోభ కనిపిస్తోంది. టపాసులు, ప్రమితలు, స్వీట్ల కొనుగోలు ఊపందుకున్నాయి. స్టీల్ సిటీకి దీపావళి శోభ సంతరించుకుంది. దుకాణాల కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. మార్కెట్లోని రకరకాల పటాకులు అందుబాటులోకి వచ్చాయి. గత 2 ఏళ్లుగా అంతంత మాత్రంగానే పండుగ నిర్వహించుకోగా ఈసారి ఘనంగా జరుపుకోవాలని ప్రజలు భావిస్తున్నారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో ఏర్పాటైన విక్రయాల్లో ఈసారి గ్రీన్ క్రాకర్స్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వీటిపై అవగాహన రావడం, కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో విక్రయాలు గతం కంటే మెరుగ్గా జరుగుతున్నాయన్నారు.
ఇవన్నీ నీకే ఈసారి ఎలా ఉందండి? ఈసారి కొంచెం బిజినెస్ బాగానే ఉందండి. కోవిడ్ పాండమిక్ తర్వాత అందరూ జనాలు బయటకు వచ్చి ఇప్పుడే అంతా సర్దుమనుతున్నట్టుగా ఉంది. అందరూ బయటకు వచ్చి బాగానే కొంటున్నారు. గ్రీన్ క్రాకర్స్ మీద కూడా బాగానే అవగాహన పెంచుకొని వస్తున్నారు. అందరూ గ్రీన్ క్రాకర్స్ కావాలని అడుగుతున్నారు అందరూ. సో గ్రీన్ క్రాకర్స్ కూడా అందరూ కూడా అన్ని స్టాల్స్లో గ్రీన్ క్రాకర్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు అందరూ. ఈసారి కొంచెం రేట్స్ కూడా కొంచెం ఎక్కువ ఉండడం కొంచెం అలా ఇలా అవుతుంది అంతే బిజినెస్. కానీ బిజినెస్ బాగానే ఉంది. కోవిడ్ పాండమిక్ తర్వాత బిజినెస్ బాగానే ఉంది. అంటే చైనా తేడా ఏం లేదండి. అంతా అంతా ఇండియాలోనే తయారవుతుంది. చైనా ఐటమ్స్ అయితే ఎక్కడ ఏ స్టాల్లోనూ కూడా లేవు ఇక్కడైతే ప్రస్తుతానికి మన విశాఖపట్నంలో. అంటే అది ఏమైనా ఎక్కువ పోగొచ్చే అవకాశం ఉంది? చైనా అంటే కొంచెం ఆటోమేటిక్గానే కొంచెం ఎన్విరాన్మెంట్కి ఇది వచ్చేస్తుందనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ కూడా వద్దని చెప్తుంది కదా. అందుకని అందరూ గ్రీన్ క్రాకర్స్ అడుగుతున్నారు. గ్రీన్ క్రాకర్స్ అందరూ అన్ని ప్యాక్డే అమ్ముతున్నాం అనమాట. ఏది కూడా హ్యాండ్ మేడ్ అమ్మట్లేదు, అన్ని సీల్ ప్యాకెట్తో వచ్చిన ఐటమ్స్ అమ్ముతున్నాం అన్నమాట. ఓకే. విజయవాడ వాసుల మరో కళ త్వరలో నెరవేరబోతోంది. ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. నిత్యం వాహన రద్దీతో కిటకిటలాడే బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ పార్ట్ 2 ఇక అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే వాహనాల రాకపోకలు మరింత మెరుగుపడతాయి. ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోయినట్లవుతుంది. తుది దశకు చేరుకున్న ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, స్థానిక లోక్సభ సభ్యుడు కేశినేని నాని సందర్శించారు. టీడీపీకి చెందిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కృష్ణా జిల్లా రోడ్డు రహదారుల మంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించారు. దాదాపుగా నిర్మాణం పూర్తయిందని, కొద్దిపాటి ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉన్నాయని అధికారులు వివరించారు. విజయనగరం జిల్లా షికారుగంజ్ గిరిజనులపై కులం పేరుతో దౌర్జన్యానికి దిగిన గ్రామ పెత్తందారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఏపీ గిరిజన సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంబి అప్పలరాజు డిమాండ్ చేశారు. గిరిజనులకు రక్షణ కల్పించాలని, ఎస్టీ వలన గిరిజనులకు రక్షణ కల్పించాలని కోరుతూ గిరిజనులతో జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ షికారుగంజ్ గ్రామంలో 40 కుటుంబాలు పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఆ భూములను కాచేయడానికి గ్రామ పెత్తందారులు కులం పేరుతో దూషిస్తూ దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపించారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర టీడీపీ నేతల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు పుల్లారావు, పీతాని సత్యనారాయణ, ఉండి ఎమ్మెల్యే రామరాజు పాల్గొన్నారు. గత ఎన్నికల సమయంలో అధికార పార్టీ నేతలు భయభ్రాంతులకు గురి చేశారని పలువురు నేతలు ఆరోపించారు. భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి భంగపాటు తప్పదని హెచ్చరించారు. మరి నగరపంచాయతీని కైవసం చేసుకోవడానికి మీ అందరూ సహకారం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ముందర ఇక్కడ గతానికి ఇప్పటికీ చూస్తే ప్రతి ఒక్క దాంట్లో జలజీవన్ మిషన్లో డ్రింకింగ్ వాటర్ కూడా మనం శాంక్షన్ చేయించుకోవడం, అవి కూడా కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్లో సంపదను దోషించిన క్రమం అవన్నీ కూడా వ్యవస్థల్ని నాశనం చేసే విధంగా ఉన్నాయి అని చుట్టూ నీళ్ళు తాగడానికి నీళ్ళు మనకి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ విషయంలోకి వస్తే ఎక్కడ సెంట్రల్ బాగు చేసేటువంటి ఏమీ ఇక్కడ ఏమి చేయాల. ఆ రోజుకి ఈరోజు నిత్యావసర వస్తువులు అన్నీ కూడా పెరిగిపోవడం, ఆ రోజుకి ఈరోజు ప్రతి ఒక్క విషయంలో చూస్తే నిత్యావసర వస్తువులన్నీ పెట్రోల్ పెరిగిపోవడం, అన్నీ పెరిగిపోవడం జరిగింది. ఈరోజు మనకు ఒక్క వస్తువు కూడా మనం తక్కువలో ఉంటుంది ఏది లేదు. ఆ రోజుకి ఈరోజు చూస్తే రోడ్లు అస్తవ్యస్తం అయిపోవడం, శాంక్షన్ అయిన రోడ్లన్నీ క్యాన్సిల్ చేసేయడం, మధ్యంతరంలో ఆగిపోవడం, ఇవన్నీ కూడా మీరు గమనిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ నగర పంచాయతీని కైవసం చేసుకుని హౌస్ ట్యాక్స్ పెంచడం ఒకటే కాదు, ప్రతి ఒక్కరి కూడా ఈ ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ అండగా ఉండి ఈ ఎలక్షన్ అందరికీ చాలా ముఖ్యం. పార్టీ క్యాడర్ కానీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ప్రజలు కూడా అందరూ ముఖ్యం. ఇప్పుడు ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేస్తుందో ట్యాక్సీలు కానీ, రోడ్స్ కానీ, గ్యాస్ కానీ, డీజిల్ కానీ ప్రతి ఎలా ఉన్నాయో ప్రతి ఓటర్కి వివరించి, ప్రజలు ప్రతి ఒక్కరికి వివరించి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం నగర పంచాయతీలో తెలుగుదేశం జెండా ఎగరేయాలని ఈ ఆర్మీ ప్రతి కార్యకర్తల పేరు పైన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కటి చరిత్రలో ఉండిపోయేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా మీరు గెలిపిస్తారనేటువంటి నమ్మకం మాకే కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఉందని తెలియజేస్తున్నారు. గెలిపిస్తాము, గట్టిగా చెప్పని గెలిపిస్తాము. అదేవిధంగా ఇంతకు ముందే కిందర్ గారు, నేను ఈ 200 కూడా అనుకున్నాం. శివరామరాజు గారు కూడా పొద్దున ఫోన్ చేశారు. మేము కూడా అందరూ కలిసి పని చేస్తామండి. ఈ మున్సిపాలిటీని గెలిపే మా లక్ష్యమైన కూడా శివరామరాజు గారు కూడా రామరాజు గారితో కలిసి ఈ యొక్క ఆర్కివేడ్ మున్సిపాలిటీ గెలుపుకి నా వంతు కృషి చేస్తానని కూడా వారు మనందరికీ చెప్పడం జరిగిందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ కలవాలి. జగన్మోహన్ రెడ్డి ఓటు. కడప జిల్లా సిద్ధవటంలో ఎంపీడీఓ, ఏపీఓ అధ్యక్షతన జరిగిన సర్వసభ సమావేశం జరిగింది. మండల పరిధిలో ఉన్న ఉపాధి హామీ, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి రికార్డులు సరిగ్గా నమోదు చేయాలని, ప్రతి నెలలో రికార్డులు పరిశీలిస్తామని మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రతాప్ తెలిపారు. అన్ని పనులు తనిఖీ చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ సోషల్ ఆడిటింగ్ కు అందుబాటులో ఉండాలని సూచించారు. అందరికీ నమస్కారం. నమస్కారం. నా పేరు వేణు, బిఎఫ్టీ సిద్ధవటం.
అందరికీ నమస్కారం. అందరూ అలాగే ఈసీ గారు ఉంటారు, ఇక్కడ ఉంటారు. మీరు ఫీల్డ్ అసిస్టెంట్ అయితేనేమి, టెక్నికల్ అసిస్టెంట్ అయితేనేమి, డిఆర్పీలు వాళ్ళు అడిగినటువంటి రికార్డులు అన్నీ కూడా ఆల్రెడీ ఇచ్చినామని చెప్తున్నారు. అలాగే మండల స్థాయి అధికారులు అందరూ కూడా హౌసింగ్ అయితేనేమి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితేనేమి, అనిమల్ హస్బెండరీ అయితేనేమి, టీఆర్ అయితేనేమి, డిఆర్డీఏ వెలుగు అయితేనేమి, హెల్త్ డిపార్ట్మెంట్ అయితేనేమి, అందరూ కూడా వాళ్ళ వాళ్ళ శాఖకు సంబంధించినటువంటి రికార్డు కూడా ఇచ్చి ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి మీరు కూడా ఉండి 2 సంవత్సరాల పనులు అంటే మనం చేసే పనులన్నీ కూడా ఉంటాయి, ఖచ్చితంగా ఫీల్డ్లో ఉంటాయి. వాళ్ళకందరికీ చూపించి మీరందరూ కూడా వాళ్ళకు ఎల్లవేళలా వాళ్ళు వెళ్ళేంత వరకు ఉండి మన రికార్డులు అయితేనేమి, మనము చేసిన పనులు అయితేనేమి, ఉపాధి కూలీలందరినీ కూడా పరిచయం చేయించి చక్కగా సిద్ధవటం మండలానికి వెళ్ళినందుకు గాను మాకు అక్కడ మేము హ్యాపీగా సోషల్ ఆడిట్ చేసినాము అనేది చూపించాలా. దాదాపు 13 సోషల్ ఆడిట్ అయిన ఇంతవరకు కూడా ఈ సోషల్ ఆడిట్లలో వచ్చిన డిఆర్పీ అయితేనేమి, ఎస్ఆర్పీ అయితేనేమి అందరూ కూడా బాగా హ్యాపీగా వెళ్ళేటువంటి వాళ్ళే. కాబట్టి ఇప్పుడు వచ్చిన డిఆర్పీలు, ఎస్ఆర్పీ అందరూ కూడా మీరు కూడా మా ఫీల్డ్ అసిస్టెంట్లకు అందరికీ సహకరించి, టెక్నికల్ అసిస్టెంట్కి అయితేనేమి, మండల స్థాయి అధికారులకు అయితేనేమి సహకరించి ఈ మండలానికి ఉన్నటువంటి మంచి పేరును అలాగే నిలబెట్టాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ, ఇంకా ఎస్ఆర్పీ గారు మన డిపార్ట్మెంట్తో అందరితో కూడా ఏ విధంగా చేయాలని చెప్పేసి మాట్లాడతారు. అందులో భాగంగానే రేపు దీపావళి పండుగ కాబట్టి మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఎందుకంటే రేపు దీపావళి కాబట్టి నేనే చెప్పాను ఎస్ఆర్పీ గారికి, రేపు దీపావళి మీ వాళ్ళు కూడా ఎక్కడైనా ఊరికి వెళ్ళాలంటే చూడండి, మళ్ళా పాపం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అన్నాను. కాబట్టి రేపు దీపావళి కాబట్టి హ్యాపీగా సంతోషంగా పండుగ చేసుకొని 5వ తేదీని 11కో 12 గంటకో 1 గంటకో రాకుండా ఫీల్డ్ అసిస్టెంట్ కడప జిల్లా వేంపల్లి పట్టణం ఇమాం నగర్ 2వ వీధిలో వైఎస్ఆర్ గెస్ట్ హౌస్ వెనుక గల వీధులలో వర్షపు నీరు రోడ్లపై నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉందని, రోడ్లపై నడవడానికి దారి కనిపించని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పక్క వీధులలో రోడ్లు వేసిన కాంట్రాక్టర్లు స్వార్థంతో నీరు తమ ఇళ్లలోకి వచ్చేలా చేస్తున్నారని ఆరోపించారు. వీధి కాలువలు లేక వర్షం నీరు నిలుస్తుందని, దానివల్ల దోమలు చేరి వ్యాధుల బారిన పడుతున్నామని కాలనీ వాసులు వాపుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించాలని, తమకు న్యాయం చేయాలని, రోడ్ల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నీళ్లతో పిల్లలు పోలేకున్నారు, బయటికి ఆడోళ్ళు కూరగాయలు తెచ్చుకోలేకున్నారు, ముసలోళ్ళు అయితే జారి పడుతున్నారు. మేము గవర్నమెంట్కి ఎన్నిసార్లు 15 సంవత్సరాల నుంచి చెప్తున్నాము, ఏ గవర్నమెంట్ వచ్చినా పట్టించుకోవట్లేదు. సోషల్ మీడియా అని కాకుండా ప్రతి ఒక్క దాంట్లో నేను అప్లోడ్ చేశాను, కానీ దానికి కూడా ఇప్పుడు దాకా రెస్పాన్స్ లేదు. కావాలంటే వీధిలో ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ఎట్లుందో పరిస్థితి దుస్థితి. ఒకసారి ఉదయం కింద పడ్డారు, ఈ నీళ్ళతో ఒకసారి ఉంది మాకు బజార్లో, రైలు కాలువలు లేవు, ఏమి లేవు. దీన్ని ఎట్లా చూడాలి. చాలా బాధగా ఉన్నారు ముసలాయన. ఇంకొకరు ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడండి ఎలా ఉందో పరిస్థితి ఇక్కడిది. ఈ దుస్థితి ఎక్కడ కూడా లేదు. ఆ గెస్ట్ హౌస్ ఈ 2 వీధులే ఇంత ఈ అద్దుమానంగా పోలేక, కూరగాయలు తెచ్చుకోలేక, పిల్లల స్కూల్ పంపించలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా 10 ఏళ్ళు 15 ఏళ్ళు అవుతుంది, ఇట్లనే ఉంది. కానీ ఎవరు వచ్చినా కానీ ఇది బాగా చేర్చాలనే మాట మాత్రం ఎవరూ మాట్లాడారు. దయచేసి ఈ యోంత నెరవేర్చాలని ఓట్లకైతే అందరు వస్తారు, అందరు అడుగుతారు. అప్పటికేమో మీరేమో ఇప్పించుకొని పోతారు, కానీ ఓట్లేమో వేయించుకొని పోతారు. ఈ ముస్లిం ముతుకోళ్ళు కింద పడినట్టు, పిల్లోళ్ళు కింద పడినట్టు ఎవరే కానీ పట్టించుకొని ఏమి ప్రభుత్వమో ఏం కథ, మా ముసలోళ్ళకి కూడా అయితే కొట్టుకోకుండా పోదు. మీకు చెప్పేది ఏమంటే తొందరగా ఈ సైడ్ కాలను ఏదో ఒకటి చేసి అది పల్లికి అందరు ఇమాం నగర్ తక్కువ వేంపల్లి లోపల ఇమాం నగర్ అని 2వ వీధిలో మేము ఇక్కడ తిల్లాళ్ళేమో మేము సంసారం కూడా చేయాలన్నా లేదా అనిపిస్తాను సార్. మీరు ఇక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఏంది ఇంత రోత, ఎవరే కానీ బయటికి రావాలంటే భయపడుతున్నారు. కర్నూలు జిల్లా చాగలమరి గ్రామంలో సామాజిక కార్యకర్త దవల్జీ ముబిన్ తాజ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాగళ్లపాడు వృద్ధాశ్రమంలో అనాథ రక్షక సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. ఆశ్రమంలో కుటుంబ సమేతంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ये पुलिस आ रहे हैं హలో మా ఇంత పెద్ద పంచనాలు ఓకే అమ్మా నువ్వు పాప పక్కకు రా ఓకే చెప్తే శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండల కేంద్రంలో మున్సిపల్ కమిషనర్ నడిపేన రామారావు పట్టణంలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపారు. అక్రమ నిర్మాణాలు, అక్రమ లేఅవుట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సచివాలయ ప్లానింగ్ సెక్రటేరియట్తో కలిసి పట్టణంలో పలు ప్రాంతాలు సందర్శించి అక్రమ నిర్మాణాలు నిలిపివేశారు. బిల్డింగ్ యజమానులకు నోటీసులు ఇవ్వాలని సూచించారు. సిబ్బందికి, టౌన్ ప్లానింగ్ సిబ్బందికి ఆదేశించారు. అక్రమంగా కట్టడాలు కడితే సహించేది లేదన్నారు. నిబంధనలు అక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ అక్రమ కట్టడాల విషయమై చాలా వార్డుల్లో పర్యటించడం జరిగింది. ఏవైతే మా దృష్టికి ఈ అక్రమ కట్టడాలు అనేవి జరుగుతున్నాయో వాటన్నింటినీ కూడా నిలుపుదల చేయడం జరిగింది. ప్రభుత్వ నిర్దేశిత నిబంధనల మేరకు మీరు మా దగ్గర నుంచి అనుమతులను పొంది చక్కగా అధికారికంగా మేము ఈ కట్టడాలని కొనసాగించుకోవాల్సిందిగా అందరికీ కూడా పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు కానీ చేసినట్టయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతుందని అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే ప్లానింగ్ సెక్రటరీస్కి, సచివాలయ సిబ్బందికి కూడా అందరికీ తగు సూచన అలాగే తగు ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండి సెక్రటేరియట్ సిబ్బంది అంతా కూడా ఫీల్డ్లో ఎప్పటికప్పుడు ఉంటూ ఈ అక్రమ కట్టడాలు ఎక్కడా జరగకుండా చూడాల్సిందిగా సచివాలయ సిబ్బందిని ఆదేశించడం జరిగింది. అదే రకంగా దయచేసి ఏవైతే ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయో మన పట్టణంలో అన్ని వార్డుల్లో కూడా వాటిని మీరు 10 రోజుల్లో తొలగించుకోవాల్సిందిగా ఇప్పటికే మేము అందరికీ కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. మరొకసారి ప్రజలందరికీ ఎన్క్రోచ్మెంట్స్ ఎవరైతే చేసి ఉన్నారో వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నగర పంచాయతీగా దయచేసి మీరు ప్రభుత్వ స్థలాలని ఆక్రమించుకొని ఎక్కడైనా మీరు ఉన్నట్టయితే ప్రభుత్వ స్థలాలని ఖాళీ చేయాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా లేఅవుట్స్ కూడా కొన్ని అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి. మాకు సంబంధించిన ఎటువంటి పర్మిషన్స్ లేకుండా కొంతమంది అక్రమ లేఅవుట్లను వేసుకున్నారు. ఆ లేఅవుట్లలో మీరు ఎవరైతే కొనుగోలుదారులు ఎవరైతే లేఅవుట్స్లో ఉండే ఫ్లాట్స్ను కొనాలనుకుంటున్నారో ప్రజలంతా కూడా ఒకసారి మీరు కొనాలనుకునే ఆ ఫ్లాట్స్ తాలూకా స్థితిగతుల్ని అలాగే ఆ ఫ్లాట్స్ తాలూకా రికార్డుల పరిస్థితులను మీరు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి. కర్నూలు జిల్లా చాగలమరి గ్రామంలో దీపావళి సందడి మొదలైంది. నరక చతుర్దశి సందర్భంగా దీపావళి పటాకుల సందడి నెలకొంది. గ్రామంలో అంగరంగ వైభవంగా సంబరాలు జరుగుతున్నాయి. పిల్లలు, పెద్దలు, కుటుంబ సభ్యులందరితో కలిసి పటాకులు పేలుస్తున్నారు.
ఏం పా ఇట్లా చూడుపా నేనే బాగుందండి అది చెప్పాలా అంటే లేదు తూర్పు గోదావరి జిల్లా చింతూరు ఏజెన్సీలో ఎస్పీ రవీంద్రబాబు ఆకస్మికంగా పర్యటించారు. ఏజెన్సీ ప్రాంతాలలో గంజాయి విక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒడియా క్యాంపులో గంజాయి పంటను ధ్వంసం చేశారు. పోలీసు సిబ్బంది, ఫారెస్ట్ అధికారులు, సెబ్ సిబ్బంది, గిరిజనులతో ఎస్పీ పంటను ధ్వంసం చేయించారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో 8 అడుగుల భారీ కొండ చిలువ హల్చల్ చేసింది. భయాందోళనలకు గురైన స్థానికులు హతమార్చారు. భారీ కొండ చిలువ జన సంచారంలోకి రావడంతో ఒక్కసారిగా హడలిపోయారు. దీంతో సహించి కొండ చిలువను హతమార్చారు. దీంతో సాహసించారు కూడా సహించేం జరిగే. ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. బద్వేలులో ఫలితాలపై డిప్యూటీ సీఎం ప్రశంసలు. డాక్టర్ సుధా గెలుపు చారిత్రాత్మకమన్న ఉప ముఖ్యమంత్రి. విశాఖలో దీపావళి పండగ శోభ. కొనుగోలుదారులతో స్టీల్ సిటీ కిటకిట. తుది దశలో విజయవాడ బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణం. పనులను పరిశీలించిన నేతలు. విజయనగరంలో గిరిజనులపై దౌర్జన్యం. కులం పేరుతో దూషిస్తూ భూములు లాక్కునే యత్నం. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ నేతల సమావేశం. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి భంగపాటు తప్పదని హెచ్చరిక. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. B3 న్యూస్, లక్ష్యం సమాజహితం.